హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ మైనర్ తీసుకున్న, అలానే మ్యాథ్స్ మేజర్ తీసుకున్న ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, అలానే సెమిస్టర్ 2 బీసీఏ వాళ్ళకి కూడా మైనర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి ఇవాళ మనం యూనిట్ 3కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అనే చాప్టర్లో నుంచి మనం మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి మెథడ్ 3 ఏంటంటే f of d into y is equal to sin ax or cos ax. రైట్ సైడ్లో sin ax లేకుంటే cos ax ఉన్నప్పుడు మనం మెథడ్ 3 అని ఫిక్స్ చేయొచ్చు. మరి మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y is equal to yc plus yp. మరి yc అంటే ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ని కనుక్కుంటాం. అంటే సిఎఫ్ని కనుక్కుంటే రూట్స్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. అలానే వైపీ అంటే పర్టికులర్ ఇంటెగ్రల్. ఓకేనా? సో మరి పర్టికులర్ ఇంటెగ్రల్ అనేది మోడల్ 2కి ఒక విధంగా ఉంటుంది, మోడల్ 3కి ఒక విధంగా, మోడల్ 4, 5కి 6కి ఒక విధంగా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఎట్లనో చేద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గివెన్ డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ డి క్యూబ్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఓకే, సో ఫస్ట్ మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. మరి ఇది ఎలా ఉందంటే లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఓకే, మరి ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ 2x, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 1. సో అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఓకే, ఇప్పుడు మనము యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ డి ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో అందులో డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ ఎం క్యూబ్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మనకి 3 రూట్స్ వస్తాయి, ఎందుకంటే ఎంకి పవర్ 3 ఉంది కాబట్టి. హైయెస్ట్ పవర్ ఎం పవర్ ఎంత, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రూట్స్ వస్తాయి. అయితే ఎం క్యూబ్, ఎం పవర్ 4, ఎం పవర్ 5 అట్లా ఉన్నప్పుడు మనం సింథటిక్ డివిజన్ మెథడ్ని, దాన్ని ఇంకొక విధంగా హార్నర్స్ మెథడ్ని ఉపయోగించి రూట్స్ని కనుక్కుంటాం. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. మరి చూడండి, ఫస్ట్ నేను వీటి కోఎఫిషియెంట్స్ని రాసుకుంటా. రైట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎం క్యూబ్, ఎం స్క్వేర్, ఎం అనే కాన్స్టెంట్స్. ఓకే, సో m క్యూబ్ కోఎఫిషియంట్ 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ 1, m కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ -1. ఓకేనా? ఇప్పుడు 3 రూట్స్లో మనమే ఒక రూట్ని ఫిక్స్ చేయాలి. ఎట్లా సార్ అంటే m ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 తీసుకోండి, దాని తర్వాత -1, m ఇజ్ ఈక్వల్ టు 2, m -2 అట్లా తీసుకుంటూ పోదాం. సో m ఇజ్ ఈక్వల్ టు 1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఆ మొత్తం ఈక్వేషన్ 0 అవుతుందా చూడాలి. 0 అవుతే అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రాలేదు, అప్పుడు
m ఈజ్ ఈక్వల్ -1 తీసుకోండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు రూట్ వస్తే m ఈజ్ 0 అయిపోతే m ఈజ్ ఈక్వల్ -1 రూట్ అవుతుంది గివెన్ ఈక్వేషన్కి. ఓకే సార్ m ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవచ్చు కదా. ఎస్ తీసుకో. 0³ 0² 0 -1 అంటే కాన్స్టెంట్ వాల్యూ -1 వస్తుంది. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే అంటే 1 నుంచి తీసుకోండి. సో m ఈజ్ ఈక్వల్ 1 రఫ్లో ట్రై చేస్తున్నా. 1³ అంటే 1, 1² అంటే 1, -1 -1 ఈజ్ ఈక్వల్ 0. -1 -1 -2 +2 క్యాన్సిల్ 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆ మొత్తం ఈక్వేషన్ 0 అయిపోయింది. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది గివెన్ ఈక్వేషన్కి. ఓకే సో m ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మెథడ్లో ఇక్కడ 0 పెట్టాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వెళ్ళి 1 + 0 ఎంత 1. మళ్ళీ వచ్చిన 1ని దీంతో మల్టిప్లై చేయండి. 1 × 1 ఎంత 1. ఆ 1 ఇక్కడ వేయండి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + 1 2. వచ్చిన 2ని మళ్ళీ ఈ రూట్తో మల్టిప్లై చేయండి. 2 × 1 2 అవుతుంది. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి. -1 + 2 ఎంత +1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 1ని మీరు ఈ రూట్తో మల్టిప్లై చేయండి. 1 × 1 ఎంత 1. సో -1 + 1 ఏమైంది 0. సో మీరు చేసింది కరెక్ట్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇక్కడ చివర్లో 0 రావాలి. ఓకే ఎస్ ఇప్పుడు మీరు చెప్పండి. పవర్ 3 నుంచి పవర్ 2కి వచ్చేసింది అనమాట. m² + 2m + కాన్స్టెంట్ 1. ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 1 ఇంప్లైస్ ఈ m³ + m² - m -1 ఈజ్ ఈక్వల్ 0. దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే m ఈ +1 లెఫ్ట్ సైడ్ పోతే -1 ఇంటూ m², 1 × m² + 2m + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ మీరు mతో ఈ మూడింటిని మల్టిప్లై చేసి -1తో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఇదే వచ్చేది. ఓకేనా ఎస్ ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. అయితే దీన్ని చూస్తానే మీరు a + b² లాగా ఉంది కదా. సో m - 1 ఇంటూ m + 1² అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. a² + 2ab + b² అనమాట. ఓకేనా a + b² ఎస్ నెక్స్ట్ ఓకే ఇప్పుడు చూడండి ఇంకా కంటిన్యూషన్ స్టెప్స్ రాస్తున్నాయి. ఇక్కడ m - 1 ఇంటూ ఇక్కడ m + 1² నేను m + 1 ఇంటూ m + 1గా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m - 1 ఈజ్ ఈక్వల్ టు 0, m + 1 ఈజ్ ఈక్వల్ టు 0, m + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా సో ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు 1, -1, -1. ఓకే +1 రైట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 రూట్స్ ఏమో ఈక్వల్, ఒక రూట్ ఏమో డిఫరెంట్. ఫస్ట్ ఈ డిఫరెంట్ రూట్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాద్దాం. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1e⁻m1x అంటే 1 × x. నెక్స్ట్ 2 రూట్స్ ఈక్వల్ అయినప్పుడు m, m ఇట్లా రూట్స్ ఈక్వల్ అయినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 + c2x × e⁻mx. ఓకే మరి c1 అయిపోయింది కాబట్టి ఇంకా c2 + c3x × e⁻mx e⁻−1 × x. ఓకేనా ఎస్ సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇది చివర్లో మనం నోట్ చేద్దాం 1, -1 ఎందుకంటే కంప్లీట్ సొల్యూషన్ కనుక్కోవాలి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కూడా మనం యాడ్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్
particular integral yp is equal to 1 by f of d 1 by f of d into q of x. So yp is equal to 1 by f of d ante dq plus d square minus d minus 1 into q of x ante cos 2x. ఓకే ఎస్, ఇది మోడల్ 3 అని చెప్తున్నాను. sin ax ఆర్ cos ax ఉంటే ఏం చేయాలి? పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్. మైనస్ అవుట్ సైడ్ లో ఉంటుంది ఏ స్క్వేర్. ఇక్కడ cos ax ఏ అంటే ఎవరు 2. సో మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మైనస్ అవుట్ సైడ్, మైనస్ అనేది అవుట్ సైడ్ లో ఉంటుంది, ఇన్సైడ్ కాదు. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే అది ప్లస్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ వర్కింగ్ రూల్ ఏంటంటే ఈ మెథడ్ 3లో డి స్క్వేర్ బదులు మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ చేయాలి. ఓకే, సో అలా మైనస్ 4ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ అలా కాలేదు, ఒక్కొక్కసారి రేషనలైజింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి చూద్దాం. సో పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 4. ఓకే, మైనస్ 4ని ఇందులో చెక్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం, రఫ్లో చెక్ చేద్దాం. ఏమన్నా 0 అవుతుందేమో ఒక్కసారి చూద్దాం. డి క్యూబ్ని మనము డి స్క్వేర్ ఇంటూ డిగా రాసుకోవచ్చు. డి స్క్వేర్ ప్లస్లో మైనస్ 4d. ఓకే, ప్లస్ డి స్క్వేర్ బదులు మైనస్ 4. నెక్స్ట్ మైనస్ డి మైనస్ 1. 0 ఏమన్నా అవుతుందా? అవ్వదు కదా. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇంకా డైరెక్ట్ రాస్తున్నా. డి క్యూబ్ని డి స్క్వేర్ ఇంటూ డి రాయొచ్చు. డి స్క్వేర్ అంటే మైనస్ 4 ఇంటూ డి. ఓకే, ప్లస్ డి స్క్వేర్ అంటే మైనస్ 4, మైనస్ డి అలానే ఉంటుంది, మైనస్ 1 ఇంటూ కాస్ 2x. ఓకే, నెక్స్ట్ continuation step. So yp is equal to so 1 by మైనస్ 4d. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 మైనస్ 1 డైరెక్ట్గా మైనస్, సరే ఇంకొక స్టెప్ రాస్తున్నాను నేను. మైనస్ 4 మైనస్ డి మైనస్ 1 ఇంటూ కాస్ 2x. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై, చూడండి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. మైనస్ డి మైనస్ 4d మైనస్ 5d మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5 ఇంటూ కాస్ 2x. సార్ ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేశాం కదా. సో ఎంతవరకు అలా చేయాలి? అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్. డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ని సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ డి స్క్వేర్ ఉందా సార్? లేదు. మరి ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే చూడండి, రేషనలైజింగ్ చేస్తాము. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి మైనస్ని అట్లనే 5ని కామన్ తీస్తున్నాను. yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 5. ఇక ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ మల్టిప్లై చేస్తే మైనస్ 5 వచ్చింది ఇంటూ కాస్ 2x. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 5 అవుట్ సైడ్లో ఉంటుంది. చూడండి, ఇంకా రేషనలైజింగ్ చేయాలి. 1 బై డి ప్లస్ 1 1 బై డి ప్లస్ 2 డి మైనస్ 3 అట్లా ఉంటే రేషనలైజింగ్ చేయాలి. ఓకే, ఎస్, డి ఎలిమినేట్ కావాలి అంటే ఇప్పుడు డి ప్లస్ 1 ఉంది, దాని యొక్క
కాంజుగేట్ d-1 అవుతుంది. అంటే d-1తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాం. ఓకే, మళ్ళీ d-1 క్యాన్సిల్ అవుతుంది ఇంటూ cos 2x. ఓకే, now that is yp is equal to -1/5 into 1 into d-1 అంటే d-1 divided by, again denominator is in the form of a plus b into a minus b, a square minus b square అంటే d square minus 1 square అంటే 1. ఓకే, ఎస్, ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రేస్ ఇక్కడ వేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి డి స్క్వేర్ కనిపించింది, డి స్క్వేర్ కనపడితే మళ్ళీ పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ -4, ఏని స్క్వేర్ చేయాలంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో వైపీ ఇజ్ ఈక్వల్ టు -1/5 ఇంటూ డి స్క్వేర్ ప్లేస్లో -4 చేయండి, -4 ఇంటూ cos 2x. ఓకే, నెక్స్ట్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, yp విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/5 ఇంటూ d-1/-4 -1 -5. సో d-1/-5 ఇంటూ cos 2x. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/5 ఇంటూ 5 25, 1/25 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలింది చూడండి d-1 ఇంటూ cos 2x. ఇప్పుడు ఈ dతో cos 2xని మల్టిప్లై చేద్దాం, 1తో cos 2xని మల్టిప్లై చేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/25 ఇంటూ d ఆఫ్ cos 2x మైనస్ 1 ఇంటూ cos 2x. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/25 ఇంటూ డి ఆఫ్, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ 3rd 4th 5th చాప్టర్లో డి అంటే డిఫరెన్షియేషన్ 1 టైం, డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, వేరే యాజ్ 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎస్. మరి ఇక్కడ d ఉంది, cos 2xకి డిఫరెన్షియేషన్ -sin 2x, అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్ అంటే -2 cos 2x. అదే ఇంటిగ్రేషన్లో పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్ వస్తుంది. ఓకేనా, cos 2xకి డిఫరెన్షియేషన్ -sin 2x, మళ్ళీ దేన్ని x అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటూలో వేయాలి, 2x ఒక డిఫరెన్షియేషన్ 2, కాబట్టి -2 ఇంటూ sin 2x మైనస్, దీనికి ఏమి డి ఆఫ్ లేదు కాబట్టి సో దీన్ని ఇట్లనే రాసేయాలి. ఓకేనా, ఎస్. సో ఇంకొక స్టెప్ చేయొచ్చు, రెండిట్లోంచి మైనస్ని కామన్ తీయచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/25 ఇంటూ, ఇక్కడ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది 2 sin 2x, ఈ మైనస్ ప్లస్ అవుతుంది cos 2x, మైనస్ని కామన్ తీసాం కాబట్టి సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. కాంప్లిమెంటరీ ఫంక్షన్కి 1 ఇచ్చాను, పర్టికులర్ ఇంటెగ్రల్కి 2 ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. వైసీని వైపీని రెండింటిని ఖచ్చితంగా యాడ్ చేయాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. Therefore, complete solution to the given DE is okay. So ఏంటి, y is equal to yc plus yp.
సో y ఈజ్ ఈక్వల్ yc అంటే నంబర్ 1 చూడండి c1 e పవర్ x ప్లస్ c2 ప్లస్ c3x ఇంటూ e పవర్ మైనస్ x ప్లస్ yp. యాక్చువల్లీ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాసేస్తున్నా, మైనస్ 1/25 ఇంటూ 2 sin 2x మై ప్లస్ cos 2x. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.